హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరి కిచెన్స్. ఈరోజు మన కిచెన్లో క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. అందుకు ముందుగా ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని ఇలా మీడియం సైజులో పీసులు కట్ చేసి పెట్టుకుందాము. క్యాలీఫ్లవర్ ముక్కల్ని మరీ చిన్నవిగా కాకుండా పెద్దవిగా కాకుండా ఇలా మీడియం సైజు పీసులు కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి 2 గ్లాసుల నీరు, 1 గ్లాసు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి నీటిని కొద్దిగా వేడెక్కనివ్వండి. ఇలా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇలా 2 నిమిషాలు ఉడికించుకొని వేరొక బౌల్లోకి తీసి పెట్టుకుందాం. ఇలా 2 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకుందాం. ఇట్లాగా క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటిని ఈ విధంగా తీసి పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఒక 3 మీడియం సైజు టమోటాలు, ఒక ఉల్లిపాయ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేయండి. లేదంటే ముక్కల్ని మిక్సీ పట్టైనా టమోటా పేస్ట్ ని వేయొచ్చు. ఇలా పీసెస్ గా కట్ చేసి చేస్తేనే కూర చాలా రుచిగా వస్తుంది. అలాగే ఉల్లిపాయ కూడా ఈ విధంగా కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. అందుకు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 10 ఎండు కొబ్బరి ముక్కలు, మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేయొచ్చు, 1 స్పూన్ పుట్నాల పప్పు, 5-6 జీడిపప్పు పలుకులు, కొద్దిగా వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టండి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి వేరొక కడాయి పెట్టి తగినంత ఆయిల్, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి 1 నిమిషం పాటు వేయించుకుందాము. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన టమోటా ముక్కలు వేసి ఒకసారి అంతా ఈ విధంగా కలిపి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇలా 5 నిమిషాల తర్వాత చూస్తే టమోటా, ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి ఈ విధంగా కలపండి. ఇప్పుడు మనం ఫ్రెష్గా దంచిన 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. తర్వాత 1.5 టీ స్పూన్ కారం వేసి ఒకసారి ఈ విధంగా కలిసే విధంగా కలపండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి ఈ విధంగా కలుపుకుందాము. ఇలా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు మగ్గనిద్దాము. అప్పుడే క్యాలీఫ్లవర్ లోకి మసాలా అంతా బాగా పడుతుంది. 2 నిమిషాల తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకుందాము. ఇలా వాటర్ పోసుకొని ఒకసారి ఈ విధంగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇలా 5 నిమిషాల తర్వాత చూస్తే మన క్యాలీఫ్లవర్ పీస్ అనేది చాలా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి కలిపి చూసారు కదా, ఇలా చెక్ చేయండి ఉడికిందా లేదా అని. ఒకవేళ ఉడకపోతే మరో 2-3 నిమిషాలు ఉడికిస్తే బాగా ఉడికిపోతుంది. తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టిన మసాలాను ఈ విధంగా పోసి అంతా కలుపుకొని ఒక 2 నిమిషాలు మాత్రమే ఉడికించండి. ఇందులో పుట్నాల పప్పు వాడాం కాబట్టి గ్రేవీ అనేది తొందరగా చిక్కబడిపోతుంది. ఈ పుట్నాల పప్పు ప్లేస్ లో మీరు వేరుశనగ పప్పు కూడా వాడుకోవచ్చు. ఇలా 2 నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఎంత చిక్కగా రెడీ అయిపోయిందో. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ. ఈ క్యాలీఫ్లవర్ కర్రీ రైస్, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి చేసి మీకు ఎలా వచ్చిందో అనేది కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. కామెంట్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.